హలో స్టూడెంట్స్. ఈ పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా అది ఏ బ్రాంచ్ అయినా ట్రిపుల్ కావచ్చు, ఈసీఈ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎనీ బ్రాంచ్ C23 కరికులంలో చదువుతున్న వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 అనే పేపర్ ఉంది. ఈ సబ్జెక్ట్ కోడ్ 301. ఇందులో ఈసారే ఫస్ట్ టైం కరికులం C23లో ఫస్ట్ టైం మనము థర్డ్ సెమిస్టర్లో మొదటి ఎగ్జామ్ రాయబోతున్నాము. దీంట్లో క్వశ్చన్ నెంబర్ మోడల్ పేపర్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ 16 లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేటటువంటి మెథడ్ పైనే వస్తుంది. రిమెంబర్ దాట్ క్వశ్చన్ నెంబర్ 16 లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే మెథడే వస్తుంది ఖచ్చితంగా యాజ్ పర్ బ్లూ ప్రింట్. సో పైగా అది ఎన్ని మార్కులకి అంటే 10 మార్క్స్ క్వశ్చన్. సో ఈ వీడియోని మీరు ప్రాపర్గా చూసి కాస్త 4 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా 10 మార్కుల్ని చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో పాస్ అవ్వాలని అనుకున్న వాళ్ళు ఈ వీడియోని కంపల్సరీగా చూడండి. దీనివల్ల మీకు చాలా మంచిగా 10 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ ఈ మెథడ్ ఈజీ కూడా. ఓకే, లెట్ అస్ స్టార్ట్. అసలు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఈ ఫామ్లో కనుక ఉంటే, అంటే వాడు ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇలాంటి ఫార్మాట్లో ఈ ఫామ్లో ఉంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటారు. ఇది ఫస్ట్ థింగ్. ఇంకా బాగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటారు, గుర్తుంచుకోండి. ఇంకొక ఫార్మాట్లో కూడా చెప్పచ్చు మనం. సరే, ఇక్కడ PQ అనేటివి ఏంటివి అంటే దే ఆర్ ఫంక్షన్స్ ఇన్ ఎక్స్ ఓన్లీ. P, Q అనేవి ఫంక్షన్స్ ఇన్ ఎక్స్ ఓన్లీ. సరే, ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ Q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c అవుతుంది. అసలు ఈ ఫార్ములాని మీరు బై హార్ట్ చేయాలి. అంటే ఈ ఫార్మాట్లో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్మాట్లో ఉన్నటువంటి dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q అనే ఫార్మాట్లో ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c అనే ఫామ్లో ఉంటుంది. పోతే ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఎలా కనుక్కుంటారు అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఈ పవర్ ఇంటిగ్రల్ pdx. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏది అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ pdx. సరే, ఈ మొత్తం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. వాటిని మనం ఎలా వాడతామో చూద్దాం. మొదట వాడు ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు క్యూలోకి మార్చుకోవాలి. లేదా డైరెక్ట్గా అదే ఫామ్లో ఉంటే P, Qని కనుక్కోవాలి. ఈ ఫార్మాట్తో కంపేర్ చేసుకొని అసలు P ఏంటో Q ఏంటో కనుక్కోవాలి. దీని తర్వాత స్టెప్లో ఇంటిగ్రల్ pdx కనుక్కోవాలి. దీని తర్వాత స్టెప్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటిగ్రల్ pdx కనుక్కోవాలి. ఒకసారి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత ఇంటిగ్రల్ Q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx అనేది కనుక్కోవాలి. ఫైనల్గా జనరల్ సొల్యూషన్ ఏదైతే అప్పుడేగా మనం చెప్పుకున్నామో ఆ జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ Q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో మొదట ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు క్యూతో కంపేర్ చేయాలి. p వాల్యూని q వాల్యూని కనుక్కోవాలి. ఇంటిగ్రల్ pdx కనుక్కోవాలి. ఆ తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఈ పవర్ ఇంటిగ్రల్ pdx అనే ఫార్ములా ఉపయోగించి కనుక్కోవాలి. ఆ తర్వాత ఇంటిగ్రల్ Q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx అనే దాన్ని కనుక్కోవాలి. చివరిగా జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసి అందులో ఇక్కడ మనం కనుక్కున్నటువంటి ఇంటిగ్రల్స్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకే ఈజీగా అర్థమైపోతుంది. లెట్ us try to solve one ప్రాబ్లం విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఒక 5 to 10 times ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయింది ఈ క్వశ్చన్. సాల్వ్ dy/dx ప్లస్ y cot x ఈజ్ ఈక్వల్స్ టు cosecant x. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్.
10 మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్గా ఈ మెథడ్ నేర్చుకొని ప్రాబ్లం చేసుకుంటే ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎవరైతే పాస్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. సో వాడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ dy by dx plus p dy by dx plus y cot x is equals to cosecant x. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మీరు ఇప్పుడు కంపేర్ చేయండి. అదే అప్పుడేగా మనం చెప్పుకున్న ఫామ్ ఉంది కదా, ఆ ఫామ్తో కంపేర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ స్టాండర్డ్ ఫామ్. అదే మనం చెప్పాం కదా మొదట్లో, dy by dx ప్లస్ py ఇజ్ ఈక్వల్స్ టు q. ఈ ఫామ్తో కంపేర్ చేస్తే మనకు pqలు రెండు వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇక్కడ py ఉంది, ఇక్కడ y cot x ఉంది. నేను ఇప్పుడు కలర్తో కూడా దాన్ని హైలైట్ చేశాను. y cot x py ఉంది. దీని అర్థం ఏంటి అంటే p వాల్యూ cot x అని, p ఈజ్ ఈక్వల్స్ టు cot x అని. అదేవిధంగా ఈజ్ ఈక్వల్స్ టు అవతల q ఉంది, ఇక్కడేమో cosecant x ఉంది. q అండ్ cosecant x అంటే దీని అర్థం ఏంటి, q వాల్యూ cosecant x అని, సో వాడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని, వాడు ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని నేను స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకున్నాను. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకొని p వాల్యూని q వాల్యూని రాసేసుకున్నాను. సో ఈ p అండ్ q వాల్యూని రాసుకున్న తర్వాత మనం p వాల్యూ వచ్చింది, q వాల్యూ కూడా వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ చేయాల్సింది ఇంటిగ్రల్ p dx కనుక్కోవాలి. ఇంటిగ్రల్ p dx ఇజ్ ఈక్వల్స్ టు, p అంటే cot x కదా, ఇంటిగ్రల్ cot x dx. అసలు ఇంటిగ్రల్ cot x అంటే log sin x, సింపుల్ ఫార్ములా. ఇంటిగ్రల్ cot x డైరెక్ట్ ఫార్ములా log sin x. ఇంటిగ్రల్ cot x ఇజ్ ఈక్వల్స్ టు log ఆఫ్ sin x. దీని తర్వాత మీరు కనుక్కోవాల్సిన స్టెప్ ఏమి అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఏం ఫార్ములా చెప్పుకున్నాము అంటే e పవర్ ఇంటిగ్రల్ p dx. ఈ ఫార్ములా ప్రకారము e పవర్ ఇంటిగ్రల్ p dx మనకు log sin x వచ్చింది. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షను, లాగర్థమిక్ ఫంక్షను ఒకదానికొకటి రెసిప్రోకల్. సో సింపుల్గా చెప్పాలి అంటే బండగా చెప్తున్నాం అనుకోకండి, అవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు sin x మాత్రమే మిగులుతుంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షను, లాగర్థమిక్ ఫంక్షను అవి రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి దే గెట్ క్యాన్సిల్, యూ గెట్ సింప్లీ sin x ఒక్కటే మిగులుతుంది. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్స్ టు sin x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తూనే నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏమి అంటే ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx. మన దగ్గర q అంటే ఏముందో చూడండి, cosecant x ఉంది. ఇంటిగ్రల్ cosecant x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే sin x dx. మళ్ళీ వెరీ స్టాండర్డ్ ఫార్ములా ట్రిగ్నామెట్రీలో sin x ఇంటూ cosecant x ఈజ్ ఆల్వేస్ 1. వెంటనే ఈ ఇంటిగ్రల్ ఎలా మారిపోతుంది, అప్పుడు ఈ టర్మ్ వాల్యూ అంతా 1 అయిపోతుంది, అంతే కదా. సో అది 1 అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంటిగ్రల్ dx అవుతుంది అది, బికాస్ cosecant x ఇంటూ sin x ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి. సో రైట్, ఇంటిగ్రల్ dx ఏమి, ఎవ్రీబడి నోస్ ఇంటిగ్రల్ dx ఈజ్ ఈక్వల్స్ టు x. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఆర్ లేదా గివన్ ఈక్వేషన్ అని అనుకుంటే కూడా y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్నాం, అది sin x వచ్చింది. ఇంటిగ్రల్ y ఇంటూ sin x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx, ఇక్కడ x వచ్చింది, x ప్లస్ c, విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్ వేర్ c ఈజ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ఆర్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్. దట్స్ ఇట్. ఎంత సింపుల్లో ఒక్కసారి చూసుకోండి ఇది.
ఐ రిపీట్ ద ప్రాబ్లమ్ అగైన్ ఫర్ యువర్ కన్వీనియన్స్. ఒక్క ప్రాబ్లం కరెక్ట్గా అర్థమై బేసిక్ ఫార్ములాస్ వస్తే చాలా చాలా ఈజీగా రిమైనింగ్ ఫార్ములాస్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. సో వాడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది, dy/dx ప్లస్ y cot x ఈజ్ ఈక్వల్స్ టు dy/dx ప్లస్ y cot x ఈజ్ ఈక్వల్స్ టు cosecant x, dy/dx ప్లస్ y cot x ఈజ్ ఈక్వల్స్ టు cosecant x. వాడు ఇచ్చిన ఈక్వేషన్ని dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు qతో కంపేర్ చేశాను. p వాల్యూ cot x, q వాల్యూ cosecant x అయింది. ఇంటిగ్రల్ pdx చేశాను. p అంటే cot x కాబట్టి ఇంటిగ్రల్ cot x dx అయింది. ఇంటిగ్రల్ cot x అందరికీ తెలుసు, log sin x. దీని తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్నాను, e పవర్ ఇంటిగ్రల్ pdx, e పవర్ log sin x. ఎక్స్పోనెన్షియల్ లాగు రెసిప్రోకల్ అవుతాయి కాబట్టి sin x మిగులుతుంది, అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ sin x వచ్చింది. ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx కనుక్కున్నాను. q అంటే cosecant x, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ sin x, ట్రిగనామెట్రీ ఫార్ములా sin x ఇంటూ cosecant x 1. సో దాని ప్రకారం అది ఇంటిగ్రల్ dx అయింది. ఇంటిగ్రల్ dx అంటే x. సో ఫైనల్గా జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసి అన్నీ సబ్స్టిట్యూట్ చేశాను, అంతే. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్. సో 100% ఈ మెథడ్లోనే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దీన్ని చూసుకోండి బాగా. సో రైట్, వీఆర్ గోయింగ్ టు సాల్వ్ నెక్స్ట్ ఈక్వేషన్. ఇంకో ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. నేను చెప్తున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయినటువంటివి, మోడల్ పేపర్లో ఉన్నటివి చూసుకోండి. dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్స్ టు 1/x². ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ విత్ దేంతో? స్టాండర్డ్ ఫామ్తో. dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q. వీ గెట్. ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ని, ఇక్కడేమో ఈక్వేషన్లో y/x ఉంది, ఇక్కడేమో p ఉంది. దీని అర్థం ఏంటి? p ఈజ్ ఈక్వల్స్ టు 1/x. సో రైట్, ఇక్కడేమో q ఉంది RHSలో, ఇక్కడేమో 1/x² ఉంది. దీని అర్థం ఏమి? q ఈజ్ ఈక్వల్స్ టు 1/x². ఈ రెండు pq వాల్యూస్ తెలుస్తూనే ఇంటిగ్రల్ pdx చేయాలి. ఇంటిగ్రల్ 1/x dx. ఇంటిగ్రల్ 1/x ఎవ్రీబడి నోస్, సింపుల్ యాజ్ log x. సో ఆ తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఫార్ములాస్ కూడా రావాలి. ఇంటిగ్రల్ 1/x dx అంటే log x, ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ ఇంటిగ్రల్ pdx. సో e పవర్ log x. అప్పుడేగా చెప్పుకున్నట్టుగానే ఎక్స్పోనెన్షియల్ లాగరిథం క్యాన్సిల్ అయిపోయి మీకు x మిగులుతుంది. అంటే నీ దగ్గర ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏముంది? x ఉంది. దీని తర్వాత ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx చేయాలి. q ఏముంది మన దగ్గర? 1/x² ఉంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x వచ్చింది, dx. సో సింపుల్, వెరీ వెరీ సింపుల్. x² క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ 1/x dx మిగులుతుంది. మళ్ళీ ఇంటిగ్రల్ 1/x ఇది మీకు రాకపోతే, ఒకవేళ ఇది మీకు రాకపోతే, ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం, పైనే చెప్పుకున్నాం, ఇంటిగ్రల్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు log x అని. అదే ఫార్మాటే, ఇంటిగ్రల్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు log x. రాకపోతే అంటే ఇంకేం చెప్పలేము, ఇంత బేసిక్ ఫార్ములాస్ కూడా నేర్చుకోకపోతే కష్టం. సో సింపుల్ ఫార్ములాస్ ఇవి, ఇంటిగ్రల్ 1/x log x, ఇంటిగ్రల్ 1/x log x. సో జనరల్ సొల్యూషన్కి ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేయడమే. ఇంకా జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది మనకు? ఒకసారి ఏమొచ్చిందో చూడండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x వచ్చింది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ x. సో y ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ log x వచ్చింది, ప్లస్ c, వేర్ c ఈజ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఆర్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్. సింపుల్, వెరీ వెరీ సింపుల్. 2 నిమిషాల్లో, మెథడ్ బాగా నేర్చుకుంటే 2 నిమిషాల్లో ప్రాబ్లమ్ని ముగించవచ్చు. ఐ రిపీట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ అగైన్. సో హియర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్స్ టు 1/x². స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేశాను. ఎప్పుడైతే కంపేర్ చేశానో p వాల్యూ 1/x, q వాల్యూ 1/x² వచ్చింది. ఇంటిగ్రల్ pdx కనుక్కున్నాను. ఇంటిగ్రల్ 1/x dx ఈజ్ నథింగ్ బట్ log x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ pdx. సో దాని ప్రకారం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x అయింది. ఆ తర్వాత ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx చేశాను. ఇంటిగ్రల్ 1/x dx log x వచ్చింది. జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసి జస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను, అంతే. Let us solve one more problem in a similar manner.
ఇలాంటి ప్రాబ్లమ్నే ఇంకొక దాన్ని కూడా సాల్వ్ చేద్దాం చూడండి. ఎక్స్క్యూజ్ మీ. dy by dx minus 2y by x is equals to 3x. Compare with standard form. dy by dx plus py is equals to q. Comparing, ఇది రాయాలి. Comparing with standard form. You get p is equals to minus 2 by x. q is equals to 3x. Integral p dx. ఇంటిగ్రల్ మైనస్ 2 బై ఎక్స్ డిఎక్స్. ఇక్కడ -2 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ వెలుపల వేసేస్తే ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అవుతుంది. యూ సింప్లీ గెట్ -2 లాగ్ ఎక్స్. అందరికీ తెలిసిన స్టాండర్డ్ ఫార్ములా లాగ్ ఎక్స్ పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు m లాగ్ ఎక్స్. దాని ప్రకారం ఇది ఏమవుతుందంటే లాగ్ ఎక్స్ పవర్ -2 అవుతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ ఇంటిగ్రల్ p dx. సో రైట్, what is e power integral p dx? e power log x power -2. Exponential and cancel అయిపోతే x power -2 అవుతుంది. x power -2 is nothing but 1 by x square. So integrating factor is nothing but 1 by x square. So now find integral q into integrating factor into dx. q ఏముంది మన దగ్గర 3x ఉంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వచ్చింది. ఇక్కడ 3 కాన్స్టెంట్ వెలుపలేసేయండి, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3 ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఎవ్రీబడి నోస్ దట్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఈస్ లాగ్ ఎక్స్. యూ సింప్లీ గెట్ 3 లాగ్ ఎక్స్. రైట్ ద జనరల్ సొల్యూషన్ ఫార్ములా అండ్ సబ్స్టిట్యూట్ ఇట్. జనరల్ సొల్యూషన్ ఈస్ y into integrating factor is equals to integral q into integrating factor into dx plus c. y into integrating factor మనకి ఎంత వచ్చింది, 1 by x square వచ్చింది. ఇంటిగ్రల్ q into integrating factor ఎంత వచ్చింది, 3 log x plus c, where c is arbitrary constant. As simple as, very very simple problems ఇవన్నీ కూడా. We go for one more problem. ఈ వీడియోలో దాదాపు ఒక 6-7 లెక్కలు ఇంపార్టెంట్ అన్నీ చెప్తాను. వరుసగా చూసి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేశారంటే, హాఫ్ అన్ అవర్ టు 40 minutes టైం స్పెండ్ చేశారంటే మీరు సింపుల్గా 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అది నా ఇంటెన్షన్. కొంచెం ఫాస్ట్గా లాగేస్తాను చూడండి. dy by dx ప్లస్ y by x ఈజ్ ఈక్వల్స్ టు 5. సో స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయండి. dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q. p ఎంత, 1 by x. q ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ y by x ఉంది, ఇక్కడ py ఉంది. అంటే నీ కంపారిజన్ ఎలా ఉండాలి, py అనేది y by xతో కంపారిజన్లో ఉంది. ఇరువైపులా y క్యాన్సిల్ అయిపోతే p ఈజ్ ఈక్వల్స్ టు 1 by x ఉంటుంది. లైక్ దట్. వెంటనే ఇంటిగ్రల్ p dx కనుక్కోవాలి. ఇంటిగ్రల్ 1 by x dx సింప్లీ log x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ ఇంటిగ్రల్ p dx, e పవర్ లాగ్ x, సింప్లీ గెట్ x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x వచ్చింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x వస్తూనే ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx కనుక్కోవాలి. ఇంటిగ్రల్ q ఇక్కడ మనకు 5 అంతే, 5x dx. 5 కాన్స్టెంట్ వెలుపలేసేస్తే 5 ఇంటిగ్రల్ x dx, సింప్లీ ఇంటిగ్రల్ x x² by 2, 5x² by 2 అవుతుంది. Just write the general solution formula. General solution is y into integrating factor. Y into integrating factor is equals to integral q into integrating factor into dx plus c. Y into integrating factor మన దగ్గర x వచ్చింది. yx is equals to 5x² by 2 plus c. That's it. ఇదే మెథడ్లో ఇంకొకటి చిన్నది మీరు ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. dy by dx plus 2y by x is equals to 1 by x square. దీన్ని మీరు ఓన్గా ట్రై చేయండి. ఇంతకుముందు కూడా -2y by x is equals to కూడా చెప్పించాను, పైన ఉంది, మీరు చూసుకోండి. నెక్స్ట్ నేను చెప్తాను చూడండి. నెక్స్ట్ వన్, అండ్ అగైన్ వెరీ 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 ఇంపార్టెంట్ వన్. dy by dx plus y tan x is equals to secant x. dy by dx plus y tan x is equals to secant x.
dy/dx ప్లస్ y tan x ఈజ్ ఈక్వల్స్ టు secant x. ఈ ప్రాబ్లం కూడా మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది, బాగా గుర్తుంచుకోండి. సో మెనీ టైమ్స్ రిపీట్ అయింది ఈ ప్రాబ్లం కూడా. దగ్గరగా ప్రీవియస్ ఇయర్స్లో ఒక 7 to 8 టైమ్స్ ఈ ప్రాబ్లం రిపీట్ అయి ఉంటుంది. 7 to 8 టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది అంటే ఆలోచించండి ఎంత ఇంపార్టెంట్గా తీసుకోవాలో మనం ఇంకా. సో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ మీరు దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. కంపేరింగ్ విత్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q. ఎప్పుడైతే మీరు dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు qతో కంపేర్ చేస్తారో మీకు p, q వాల్యూస్ వచ్చేస్తాయి. రైట్, గో ఫర్ p ఈజ్ ఈక్వల్స్ టు చూస్తానే చెప్పచ్చు, సింపుల్, tan x. q ఈజ్ ఈక్వల్స్ టు secant x. వెంటనే ఇంటిగ్రల్ p dx, ఇంటిగ్రల్ tan x dx. ఇంటిగ్రల్ tan x అంటే log secant x. ఇంటిగ్రల్ tan x అంటే log secant x. రిమెంబర్, ఇంటిగ్రల్ tan x log secant x. సో రైట్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు e పవర్ ఇంటిగ్రల్ p dx, e పవర్ log secant x. మనం అనుకున్నట్టుగా ఎక్స్పోనెన్షియల్ లాగరిథం క్యాన్సిల్ అయిపోయి సింపుల్గా secant x మిగులుతుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ secant x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు secant x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన స్టెప్ ఏంటి? ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx చేయాలి. ఇంటిగ్రల్ q కూడా secant xే, q secant xే. ఐ మీన్ మన దగ్గర వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా secant xే dx అవుతుంది, which is nothing but integral secant square x dx, which is nothing but integral secant square x dx. Again, simple formula. Integral secant square x is nothing but tan x. Integral secant square x is nothing but tan x. Remember the formulas. Integral tan x log secant x. Integral secant square x tan x. So write the general solution formula and substitute. General solution is y into integrating factor is equals to integral q into integrating factor into dx plus c. y into integrating factor ఏమో secant x, ఇంటిగ్రల్ q integrating factor tan x dx, tan x వచ్చింది, tan x plus c, where c is arbitrary constant or integral constant. That's it. As simple as. Again, this problem is very important one. Remember that. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ఫార్ములాలు, ఒకటి ఇంటిగ్రల్ tan x log secant x, ఇంటిగ్రల్ secant square x dx tan x. We go for one more problem which is similar to this one. Excuse me. dy/dx plus y secant x is equals to tan x. Let us కంపేర్ చేస్తూనే నేను స్పీడ్గా చెప్పేస్తాను చూడండి. కంపేర్ చేస్తూనే p వాల్యూ ఎంత, కంపేర్ చేస్తూనే యూ అబ్జర్వ్ దట్ p ఈజ్ ఈక్వల్స్ టు secant x, q ఈజ్ ఈక్వల్స్ టు tan x. సో కమాన్, ఇంటిగ్రల్ p dx, ఇంటిగ్రల్ secant x dx, ఇంటిగ్రల్ secant x dx. ఇంటిగ్రల్ secant x dx ఏమని రాయొచ్చు? log ఆఫ్ secant x ప్లస్ tan x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు, ఈ ఫార్ములా బై హార్ట్ చేయండి, ఇంటిగ్రల్ secant x dx log ఆఫ్ secant x ప్లస్ tan x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు e పవర్ ఇంటిగ్రల్ p dx, e పవర్ log ఆఫ్ secant x ప్లస్ tan x. లాగరిథమిక్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోతాయి. యూ సింప్లీ గెట్ secant x ప్లస్ tan x. వెంటనే ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx చేయండి. ఇంటిగ్రల్ q మన దగ్గర ఏముంది? tan x ఉంది, tan x కదా ఉంది. సో ఇంటిగ్రల్ tan x ఇంటూ secant x ప్లస్ tan x, secant x ప్లస్ tan x dx. ఇంటిగ్రల్ secant x tan x dx అవుతుంది. దీన్ని స్ప్లిట్ చేస్తే ఇంటిగ్రల్ tan x
ఇంటూ secant x dx ప్లస్ ఇంటిగ్రల్ tan square x dx అవుతుంది. సో గో ఫర్ నెక్స్ట్ ఇంటిగ్రల్ tan x secant x. ఇంటిగ్రల్ tan x secant x. సింపుల్ ఫార్ములా ఇంటిగ్రల్ tan x secant x. You simply get secant x. This one integral tan x secant x dx is equals to secant x plus integral secant square tan square x. Fundamental identity. Secant square x minus tan square x is equals to 1. So tan square x can be written as secant square x minus 1 is equals to tan square x. ఆ ఫార్ములా ప్రకారము ఈ tan square x బదులుగా ఇక్కడున్న tan square x బదులుగా మనం రీప్లేస్ చేసుకోవచ్చు దీన్ని secant square x minus 1 dx ని. సో రైట్ విచ్ is equals to secant x plus integral secant square x dx minus 1 into dx integral 1 dx. So simple. So you get secant x integral secant square x అప్పుడే చెప్పాం tan x minus x. Now write the general solution formula and substitute it. General solution is y into integrating factor is equals to integral q into integrating factor into dx plus c. Yes, y into what is integrating factor? Secant x plus tan x is equals to secant x plus tan x minus x plus c. సో ఈ ఫార్ములాలో ఈ ప్రాబ్లంలో ఒకటి రెండు కఠినమైన ఫార్ములాలు వచ్చాయి చూసుకోండి. నా దృష్టిలో ఇవి చాలా ఈజీ, కానీ మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటి ఇంటిగ్రల్ ఫస్ట్ యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, అది ఇంటిగ్రల్ secant x dx. Integral secant x dx. Remember the formula integral secant x dx. Log of secant x plus tan x. దీనికే log of tan pi by 4 plus x by 2 కూడా రాయొచ్చు. ప్రస్తుతం అది అప్రస్తుతం కాబట్టి వదిలేశాను. ఇంటిగ్రల్ secant x అది. ఒకసారి ఇంటిగ్రల్ secant x వచ్చిన తర్వాత ఇక్కడే మనం ఇంటిగ్రల్ secant x ఇంటూ tan x dx కూడా ఉపయోగించాము. అది secant x అవుతుంది. ఇంటిగ్రల్ secant స్క్వేర్ x dx వాడాము. ఇది tan x అవుతుంది. ఇట్లా ఫార్ములాలు మీరు బై హ్యాడ్ చేసుకున్నారు అంటే చాలా చాలా ఈజీ. సరే, ఇలాంటిదే ఇంకొకటి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు వర్క్ లాగా తీసుకొని చేయండి. సింపుల్గానే ఉంటుంది, అది కూడా ఈజీగా వస్తుంది. dy బై dx ప్లస్ y cot x is equals to cos x. ఈ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ లాస్ట్ ప్రాబ్లం, నేను ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేసేస్తాను. లెట్ us ట్రై టు సాల్వ్ దట్ ప్రాబ్లం. dy by dx plus y is equals to e power minus x. dy by dx plus y is equals to e power minus x. చెప్పలేము, ఇలాంటి ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. ఇది కూడా సింపుల్ ప్రాబ్లమే. మీరు స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ with dy by dx plus py is equals to q we get. మీరు ఎప్పుడైతే స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తారో ఒకసారి గమనించండి. ఇక్కడేమో y, ఇక్కడేమో py, అంతేనా? అంటే p వాల్యూ ఎంత 1, q వాల్యూ ఎంత e పవర్ మైనస్ x తెలుస్తూనే ఉంది. ఇప్పుడు వెంటనే ఇంటిగ్రల్ p dx కనుక్కుంటే ఇంటిగ్రల్ 1 dx అవుతుంది. 1 dx ఈజ్ నథింగ్ బట్ dx అంటే x. వెంటనే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఈ పవర్ ఇంటిగ్రల్ పీ డిఎక్స్ అవుతుంది, ఈ పవర్ ఎక్స్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద పాయింట్ హియర్, ఈ పవర్ ఎక్స్. సో నెక్స్ట్ స్టెప్ ఏమి, ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ క్యూ ప్లేస్లో ఏముంది మనకు, ఈ పవర్ మైనస్ ఎక్స్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇవి రెండు కూడా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. దాని ప్రకారము ఈ మొత్తం అంతా ఇలా మారిపోతుంది. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ డిఎక్స్. యూ గెట్ ఈ పవర్ 0. ఈ పవర్ 0 అంటే 1. సో అగైన్ ఇంటిగ్రల్ సింప్లీ 1 డిఎక్స్, యూ గెట్ ఎక్స్. లెట్ us write the general solution formula and substitute. ఏం జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి? జనరల్ సొల్యూషన్ ఈస్ y into integrating factor is equals to integral q into integrating factor into dx plus c. సో y into integrating factor ఏమో మన దగ్గర e పవర్ x ఉంది,
ఇంటిగ్రల్ క్యూ ఏమో ఇంటిగ్రల్ క్యూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ఎక్స్ వచ్చింది, ఎక్స్ ప్లస్ సి, వేర్ సి ఈజ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. సో ఇక్కడతో లీనియర్ ఈక్వేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను. దాదాపుగా ఇందులో నుంచే 99% రావాలి. 1% లీనియర్ ఈక్వేషన్లోనే ఇంకా ఒకటి ఉంది, అంటే డిఎక్స్ బై డివై ప్లస్ p1x ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. ఈ ఫార్మాట్లో ఉంటే కూడా అది లీనియర్ ఈక్వేషన్ అని అంటారు. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ కొద్దిగా మారుతుంది. అప్పుడేగా y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కదా, ఇప్పుడు x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది q1 అనుకోండి, ఇంటిగ్రల్ q1 ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఇంతకుముందు dx చెప్పేవాళ్ళము, ఇప్పుడు dy ప్లస్ సి అని చెప్తాం. ఇలాంటిది ఇవ్వకపోవచ్చు, పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. 100కు 100% మీరు 16th క్వశ్చన్ పేపర్లో, మోడల్ క్వశ్చన్ పేపర్లో 16th క్వశ్చన్లో లీనియర్ ఉంది. మీకు కూడా పబ్లిక్ ఎగ్జామ్లో లీనియరే వస్తుంది ఆ క్వశ్చన్ ఫార్మాట్లో. సో దాన్ని మీరు సాల్వ్ చేయొచ్చు. 10 out of 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మీ పాస్ మార్కులు ఎన్ని? 28 మార్కులే కదా. 10 మార్కులు ఇక్కడే వచ్చాయంటే ఇంకా 18 మార్కులు ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. ఇంకా దీని తర్వాత వీడియోలో ఇంకొక 10 మార్కుల క్వశ్చన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కీప్ లెర్నింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.